కేరళలో సెన్సేషన్ సృష్టించిన షారోన్ రాజ్ హత్య కేసులో తిరువనంతపురం హైకోర్టు అయితే ఈరోజు తీర్పునివ్వడం జరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న గ్రీష్మకు ఉరిశిక్షణ విధిస్తూ కోర్టు అయితే తీర్పునిచ్చింది. 2022లో జరిగిన ఈ కేసు కేరళ వ్యాప్తంగా సంచలనంగా మారింది. అసలు కేసు పూర్వాపరాలని ఒకసారి మనం చూసుకున్నట్లయితే 2021లో షారోన్ రాజు బీఎస్సీ రేడియాలజీ చదువుతున్నాడు. అదే టైంలో గ్రీష్మతో అతనికి లవ్ అఫైర్ అయితే స్టార్ట్ అయిపోయింది. వారు ఆ క్రమంలోనే ఇద్దరు లవ్ చేసుకుంటూ ఉన్నారు. 1 ఇయర్ పాటు రిలేషన్షిప్లో ఉన్నారు. అనంతరం వీళ్ళ ప్రేమ విషయం వాళ్ళ ఇళ్లలో తెలిసింది. అయితే గ్రీష్మ కుటుంబ సభ్యులు ఈ పెళ్లికి అయితే ఒప్పుకోలేదు, నిరాకరించారు. సో అట్ ద సేమ్ టైం షారోన్ రాజ్ ఏమన్నా గ్రీష్మకి బ్రేకప్ చెప్పేందుకు కూడా నిరాకరించారు. సో ఎలాగైనా షారోన్ రాజ్ పేడ వదిలించుకోవాలని చెప్పేసి గ్రీష్మ మదరు, గ్రీష్మ మావయ్య కలిసి షారోన్ రాజ్ హత్యకు పన్నాగం పన్నారు. ఇందులో భాగంగానే 2022 అక్టోబర్లో గ్రీష్మ బర్త్డే ఉంది. ఆ బర్త్డే పార్టీకి షారోన్ రాజ్ని గ్రీష్మ ఇన్వైట్ చేసింది. అక్కడ కూల్ డ్రింక్లో మత్తుమందు కల్పించింది. ఆ మత్తుమందు తర్వాత అతనికి నాటు వైద్యం రూపంలో ఒక విష పదార్థాన్ని అతని బాడీలోకి ఇంజెక్ట్ చేసింది. ఈ క్రమంలో ఏం జరిగిందంటే అది వెంటనే బయట పెట్టకపోయినా ఆ పాయిజన్ స్లోగా చిన్నగా అతని బాడీలో ఉన్న ఆర్గాన్స్ అన్నింటినీ తినడం మొదలుపెట్టింది. అతనికి ఈ మందు ఇచ్చిన తర్వాత 20 రోజులకి షారోన్ రాజ్ చనిపోవడం అయితే జరిగింది. అయితే అతను న్యాచురల్గానే చనిపోయాడని, మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ వల్ల చనిపోయాడని చెప్పేసి ఆ రోజు డాక్టర్లు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అయితే ఇతని హత్య గురించి అనుమానాలున్న ఇతని కుటుంబ సభ్యులు కోర్టును అయితే ఆశ్రయించారు. ఈ హత్య కేసులో కోర్టును తప్పుదారి పట్టించేందుకు, పోలీసులను తప్పుదారి పట్టించేందుకు గ్రీష్మ కుటుంబ సభ్యులు తీవ్రంగా ప్రయత్నించారని చెప్పేసి షారోన్ రాజ్ కుటుంబ సభ్యుల ఆరోపణ. ఈ కేసుని ప్రెస్టేజ్గా తీసుకున్న తిరువనంతపురం పోలీసులు దీని మీద క్షుణ్ణంగా దర్యాప్తు అయితే చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే గ్రీష్మ చేసిన పన్నాగం మొత్తం బయటపడింది. షారోన్ రాజ్ని హత్య చేయడానికి ఎలాంటి ప్రణాళిక రచించింది, ఈ నాటు ముందు ఎక్కడ దొరికిందనేది ఇన్వెస్టిగేషన్లో బయటపెట్టింది. సో పూర్తిగా వాదనలు విన్న కోర్టు గ్రీష్మకైతే 15 సంవత్సరాల జైలు శిక్షతో పాటు ఉరి శిక్ష కూడా విధించింది. దీనికి సంబంధించి కోర్టును పక్కదారి పట్టించినందుకు గాను 10 ఏళ్ల జైలు శిక్ష, దాంతోపాటు హత్యకు ప్రేరేపించడానికి గల కారణాలు కలిపి 5 ఏళ్ల జైలు శిక్ష, దీంతోపాటు ఉరి శిక్షను అయితే విధించడం జరిగింది. అయితే ఉరి శిక్ష విధించిన నేపథ్యంలో గ్రీష్మ ఎలాంటి రిగ్రెట్కి ఫీల్ అవ్వలేదని చెప్పేసి కేరళ మీడియా వర్గాలు అయితే చెప్తా ఉన్నాయి. దీంతో పాటుగా హత్యకి సహకరించిన గ్రీష్మ తల్లితో పాటు గ్రీష్మ మేనమామ కూడా 3 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించింది.